అందరికీ నమస్కారం. ఫస్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అవాసాలోనే ఫస్ట్ మేము ఇదే లొకేషన్లో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ చేశాము. ఆల్ ద యాక్టర్స్ అందరూ వచ్చి నాకు లిటరల్లీ చెప్పాలంటే నేను ప్రీకేజీలో ఇలా ఫస్ట్ డే స్కూల్లోకి అడుగు పెడితే కిడ్ ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో నాకు అలాగా. బికాజ్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, అందరూ సీనియర్ యాక్టర్స్. సో వాళ్ళందరితో నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా పెద్ద విషయం నాకు. సో ఆల్మోస్ట్ ఒక స్కూల్ కిడ్ లాగా భయంగా టెన్షన్గా వచ్చాను. సో ఫ్రమ్ ద డే వన్ కట్ చేస్తే ఇంద్రగంటి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పిన రోజు నుంచి ఆయనతో షూటింగ్ చేసేసాను. సినిమా అయిపోయింది, ఆయనతో కలిసి సినిమా ప్రీమియర్ చూసేసాను. ఆడియన్స్ సార్ ఎంజాయింగ్ ద సినిమా. దిస్ ఆల్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి నాకు. సీరియస్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అండ్ ఎస్పెషలీ నేను అంటే చాలాసార్లు చెప్పాను సార్ మీరు నాకు ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ పర్సనల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ సార్. నాకు అంటే ఐ థింక్ ఐ నీడ్ టు సే దిస్. సెట్లో ఒకరోజు సార్ చెప్పారు నాకు, డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఓన్లీ సినిమాలోనే కాదు రూప, ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, యూ హ్యావ్ టు బీ ద సేమ్ ఆఫ్ స్క్రీన్ కూడా. బికాజ్ మనం ఎలా అయితే ఒకళ్ళని ట్రీట్ చేస్తామో, ఒకళ్ళని రెస్పెక్ట్ ఇస్తామో, అదేవిధంగా సెట్ అంతా కూడా అదే క్యారీ అవుతుంది. ఈవెన్ ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ నేనే వైబ్ ఇస్తానో అదే వైబ్ క్యారీ అవుతుంది అని చెప్పారు. సో వెన్ కమింగ్ టు రెస్పెక్టింగ్ ద ఉమెన్ ఆన్ ద సెట్, I think, sir, మీలాంటి డైరెక్టర్స్ I think they create healthy atmosphere, sir. I think you make industry much more safer place to work in. Yeah, అంటే పీపుల్కి చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి ఇండస్ట్రీ గురించి. సో బట్ ద థింగ్ ఇస్, యా, దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ ఓవర్ హియర్ హూ యాక్చువల్లీ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ ద సేమ్ సెన్సిబిలిటీస్. వాళ్ళెంత సెన్సిబుల్గా ఉంటారో అదే వాళ్ళ సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే సెన్సిబుల్ క్యారెక్టర్స్ని, అంతే అర్థవంతమైన ఫీమేల్ క్యారెక్టర్స్ని వాళ్ళు సినిమాల్లో రాసి మీ ముందుకు తెస్తున్నారు. సో అలాంటి ఒక క్యారెక్టరే మైథిలి కూడా. సో ఐ థింక్ అందరూ చాలా క్యారెక్టర్లో కొత్తగా కనిపిస్తున్నావు, యు ఆర్ సో కాన్ఫిడెంట్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ వీ కెడ్ రిలేట్ ఆర్జల్స్ విత్ యూ అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ ఆల్వేస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. నేను ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఒకసారి ఇలా అడుగు ఇలా ముందు పెట్టే ముందు ఇంద్రగంటి గారు సెట్లో అయితే ఇలా ఉండేది కదా అని గుర్తు తెచ్చుకొని నేను వెళ్తాను అక్కడికి. యా సార్. సో అండ్ మా విందా సార్ మా కూలెస్ట్ డిఓపి అండి. పక్కన ఇక అసలు ఆ ఇంటి ముందు ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయినా, అసలు ఏం ప్రళయం జరిగినా సార్ కూల్గా, అవునా అయిందా ఓకే. నేను ఒక సార్ ఇట్స్ లైక్ టెన్షన్ పడ్డాను సార్ లిటరల్లీ. ఎట్లా ఏంటి మీరు అన్నారు ఈ లుక్స్ ఇవన్నీ అంటే పెద్ద కెమెరామెన్ కదా ప్రాపర్ ఉండాలి అట్లా. సార్ ఇట్స్ లైక్ చిల్, దిస్ ఇస్ నైస్, ఓకే విల్ గో విత్ ఇట్. ద మోస్ట్ కూలెస్ట్ డిఓపి సార్, థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సార్, విందా సార్. అండ్ మా శివలింక కృష్ణ ప్రసాద్ మరి ఆదిత్య 369 లాంటి సినిమాలను అందించారు. ప్రతిష్టాత్మకమైన సినిమాలు మన తెలుగు పరిశ్రమకు మీరు అందించారు అండ్ అందిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అవధులు వచ్చినా దాన్ని దాటుకుంటూ మీరు నిలబడి, నేను చాలాసార్లు అనుకుంటా అండి అసలు ఆయన ఏజ్కి కానీ, సరే అట్లా ఏజ్ అంటే అట్లా అనుకోకండి సార్, బట్ మామూలుగా సరే, కానీ ఆయన వయసుకి ఆయనకున్న ఎనర్జీ ఇట్స్ లైక్ అన్మ్యాచబుల్ అండి. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్రేమే ఆయన ఇలా నడిపించేస్తోంది ముందుకి. సార్ ఐ థింక్ మళ్ళీ మీ నమ్మకం నిజమైంది సారంగపాణి జాతకం హిట్తో. మరిన్ని మీరు సినిమాలు ఇలాంటివి తెలుగు పరిశ్రమకి అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. యా. అండ్ మా సారంగపాణి ఏం చెప్పాలి అంటే వర్స్టైల్ యాక్టర్ అనాలా, మ్యాజికల్ స్టార్ అనాలా, ఫ్యామిలీ స్టార్ అనాలా, ఏంటిది ఏం స్టార్ ఏది ఇవ్వాలి నీకు అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మన స్టార్, ఎస్